అమృత్ 2.0 పథకం ద్వారా నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణం సమీపంలో మహానంది రోడ్డులోని హెడ్ వాటర్ వర్క్స్ ఆవరణంలో అమృత్ 2.0 పథకం కింద 38.75 కోట్ల వ్యయంతో 16 MLD సామర్థ్యంతో నిర్మించనున్న సమగ్ర తాగునీటి శుద్ధి కర్మాగారం నిర్మాణ పనులకు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఓకే సార్ చూడు ఇటు చూడు మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంతో అమృత్ 2.0 పథకం ద్వారా నంద్యాల పట్టణానికి అత్యంత కీలకమైన తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. వెలుగోడు రిజర్వాయర్లో ప్రస్తుతం 1.7 TMCల నీటి నిల్వ ఉండడంతో భూగర్భ జలాలు కొంతమేర రీఛార్జ్ అవుతున్నాయని తెలిపారు. అయితే ఎల్నినో ప్రభావం కారణంగా జిల్లాలో నీటి కొరత పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున రైతులు వరి వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. జిల్లాలో భూగర్భ జలాల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేసేందుకు గాను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో నంద్యాల జిల్లాను ప్రశంసించడం జిల్లాకు గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి గారికి ఎల్నినో దృష్టిలో పెట్టుకుని ముందు ఈ వర్క్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రజలకు మనము నీళ్ళు అందజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ రోజుకు దాదాపుగా రోజుకు 30 లీటర్ల మిలియన్ లీటర్ల నీళ్ళు వాడుతూ ఉన్నాం. కాదు దీంట్లో భవిష్యత్తులో పెంచుకొని దాదాపుగా 50 మిలియన్ లీటర్లు నంద్యాల పట్టణానికి అందజేయాల్సిన అవసరం ఉంది. దృష్టిలో పెట్టుకొని ఈ పెద్ద ప్రాజెక్ట్, చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు రాలే మనకు. ఇది మన అదృష్టం. ముఖ్యమంత్రి గారు మనకి చాలా సంతోషదాయక విషయం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనకు రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో ఎందుకంటే మనకి తెలుసు, మనం వెలుగోడు రిజర్వాయర్ కింద ఉన్నాం. వెలుగోడు రిజర్వాయర్లో 1.7 TMC నీళ్లు ఉన్నాయి. ఇదే ఎల్నినో కంటిన్యూ అయిందంటే మన పరిస్థితి ఏమి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మొదటి నుంచి కూడా సమ్మర్ ట్యాంక్ ఒకటి ఉంది, అది తీసుకున్నాను నేను. మిగతా స్థలం కూడా ఎంత ఉందో 31 ఎకరాలు ఉంది. అవి కూడా తీసుకుంటే మనకు దాని అవసరాలు ఉన్నాయి. లేకపోతే భవిష్యత్తులో ఇప్పుడు అంటే నీళ్ళు ఉన్నాయి కాబట్టి రీఛార్జ్ అవుతా ఉన్నాయి. ఆ నీళ్ళు లేకపోతే రీఛార్జ్ ఎక్కడి నుంచి అవుతాయి? చిన్న చెరువు చూస్తున్నారు, ఎండిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇట్లనే గాలి ఉంటే ఇంకా 10-15 రోజులు మొత్తం ఎండిపోతుంది. చాలా దుర్భరమైన పరిస్థితి కాదు. దాంట్లో దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఈ రోజు కార్యక్రమం చేసుకోవడం, ఇండియా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం మనకు రావడం చాలా సంతోషదాయక విషయం. ఇది మన మనం అందరూ కూడా సంతోషపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులు కూడా తెలియజేశాం. దయచేసి నమస్కారం పెట్టి చెప్తాను, ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు కూడా వరి పంట వేయాల్సింది. వరి పంట వేస్తే నీళ్లు లేవు. వెలుగోడు రిజర్వాయర్లు మీడియా సోదరులు తెలియాలా, వెలుగోడు రిజర్వాయర్లు నీళ్లు బాగా తగ్గిపోయినాయి. శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు లేవు. ఎక్కడో మనకు ఆల్మట్టి నుంచి నీళ్లు రావాలా, అది కూడా పెద్ద ఇన్ఫ్లోస్ లేవు. అక్కడ కూడా 60,000, 70,000 ఉన్నాయి. ఆ నుంచి నారాయణపూర్ రావాలా, నారాయణపూర్ నుంచి మనకు మళ్ళీ గద్వాలు రావాలా, ఇందిరా ప్రియదర్శిని మనకి మన శ్రీశైలం రావాలా. శ్రీశైలం నిండి ఆ లెవెల్ వస్తే కానీ మనకు రాదు. కాబట్టి మనకు భగవంతుని కూడా వేడుకుంటా ఉన్నాం. వర్షాలు కురిపిస్తే అవన్నీ ఇచ్చేది మనకు పంటలు వేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి అంతవరకు ఆరితేనే పంట వేసుకోండి దయచేసి. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ మంత్రి చేతుల మీదుగా నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 211 కోట్ల అంచనా వ్యయంతో 3 ప్రధాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఇందులో 3,50 లక్షలతో చిన్న చెరువు పునరుజ్జీవన ప్రాజెక్టు, 169.67 కోట్లతో 32 MLD సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కర్మాగారం, 38.75 కోట్లతో 16 MLD సామర్థ్యంతో మంచినీటి శుద్ధి కర్మాగారం నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అయిన అనంతరం నంద్యాల పట్టణ ప్రజలకు భవిష్యత్తులో తాగునీటి సమస్య లేకుండా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధనుంజయ్ పలువురు పాల్గొన్నారు. అందులో ఒకటి మన చిన్న చెరువు వాటర్ రిజర్వినేషన్ ప్రాజెక్ట్ కింద 3.5 కోట్లతో, అలాగే రెండవది 32 MLD STP సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఒకటి నిర్మించుకుంటున్నాం. అది 169.67 కోట్లతో. మూడవది
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 16 MLD కెపాసిటీ 38.75 కోట్లతో. ఈ 3 పనుల వల్ల మన నంద్యాలకి స్వచ్ఛమైన త్రాగునీరు అందించే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అలాగే మన డ్రైన్స్ లో ఉన్న మురుగునీరు ఏముందో అది శుద్ధి చేసుకుని ట్రీటెడ్ వాటర్ ని మనం రిలీజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ రెండు కూడా శాస్త్రీయబద్ధంగా జరుగుతున్న పనులు. భవిష్యత్తులో త్రాగునీరుకి సమస్య ఉండదు, నంద్యాలలో డ్రైనేజ్ ఇష్యూ కూడా క్లియర్ అవుతుంది. అలాగే ఒక చక్కని వాటర్ బాడీ రిజ్యూనేట్ అయ్యి ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. మన వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది. 3 వర్క్స్ 211 కోట్లతో భూమి పూజ చేసుకున్న వర్క్స్ త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు ఇంజనీరింగ్ టీము సపోర్ట్ తీసుకుని కంప్లీట్ చేస్తాము, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము. అలాగే ఇంత మంచి 3 వర్క్స్ ఇచ్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారికి కూడా ఈ 3 పనులు కూడా సార్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. సార్ సమక్షంలోనే మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. జిల్లా యంత్రాంగం తరపున గౌరవ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.